ఇక తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. అనంత్ గారు, ఓవరాల్గా తెలంగాణలో ఎలా ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనుకుంటారు? తెలంగాణ విషయంలో సమస్యలకి సమాధానం చెప్పవలసే పరిస్థితులు ఉన్నాయి. కారణం గురుడే. ఎందుకు అంటే గురుడు గౌరవాన్ని పొందవలసిన స్థానంలో, ఇందాక మనం అనుకున్నాం సంవత్సర నామాన్ని అనుసరించి వచ్చే ఫలితాలు, పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లకి సమాధానం చెప్పవలసి వస్తుంది. కాబట్టి అది ప్రతిపక్షం వాడు చేసినా, ప్రభుత్వంలో వాడు చేసినా, ఎక్కడైనా సరే దానికి సమాధానం చెప్పే పరిస్థితిలోనే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆహారము, ధాన్యము, ఇలా డెవలప్మెంట్స్ విషయం చూసుకున్నట్లయితే డెవలప్మెంట్స్ బాగుంటాయి. అలాగే ఆదాయం రూపంలో కూడా ఖర్చు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ డబ్బు ఎక్కడికో ఒకటికి వెళ్ళాలి కదా. అలాగా వాణిజ్యపరంగా అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. భూమికి సంబంధించిన విషయంలో, అభివృద్ధి విషయంలో కొంత లోటుపాట్లు ఉన్నాయి. కానీ దాన్ని కూడా కొంత టైం పీరియడ్ అట్లీస్ట్ అధిగమించి కొంత ప్రాఫిట్స్ చేసుకోవడానికి అవకాశం, లాభాలని దండుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా ఆలోచించినప్పుడు దేశానికి రాజుగా మనం మాట్లాడుకునేటప్పుడు మాత్రం అక్కడ లోపాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ఇటు ప్రతిపక్షం అయినా సరే, ప్రభుత్వం అయినా సరే లోపాలు లేకుండా చూసుకోవాలి. ఆ లోపాలు వచ్చినప్పుడు మాత్రం సమాధానం చెప్పడం కష్టమవుతుంది.